హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే అనన్య పాండే యాక్ట్ చేసి నెట్ఫ్లిక్స్లో వచ్చిన కంట్రోల్ మూవీ రివ్యూ CTRL మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఈరోజు నెట్ఫ్లిక్స్లో అయితే వచ్చింది అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ అనన్య పాండే అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్, సో వాళ్ళిద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటారు. సో వాళ్ళిద్దరికి బ్రేకప్ కూడా అయితే అవుతుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బ్రేకప్ అని కాదు, బట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, సో తను అనన్య పాండేని చీట్ చేసి తనైతే ఇంకొక అమ్మాయి అయితే తిరుగుతుంటాడు. సో అది అయితే పబ్లిక్ కూడా అయితే అనౌన్స్ చేస్తారు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక అనన్య పాండే తను ఒక ఏఐ యాప్ని అయితే యూజ్ చేస్తుంది. సో ఎందుకంటే కనుక తన బాయ్ ఫ్రెండ్కి సంబంధించిన మెమరీస్ని మొత్తంని అరెస్ట్ చేయాలని చెప్పి ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క కాన్సెప్ట్, సో కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుంది. 10 years బ్యాక్ మనం చూసుకుంటే కనుక సోషల్ మీడియా అయితే వచ్చింది. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఇలా వాట్సాప్ అంతా అయితే వచ్చింది. దాంతో కొంచెం ఒక చేంజ్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ మనం చూసుకుంటే కనుక ఏఐ, సో ఏఐ చూసుకుంటే కనుక ఏఐ నుంచి వెళ్ళి మనం అసలు తప్పించుకోలేమన్నట్టు ఇందులో అయితే చూపించడం జరిగింది. సో ఏఐ వల్ల మన లైఫ్ని ఎలా కంట్రోల్ అవుతుంది అండ్ దానికి డార్క్ సైడ్ ఏంటి అనేది కూడా కొంచెం అయితే చూపించారు. సో ఏఐ కాన్సెప్ట్ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక అనన్య పాండే ఉంది కదా, సో తను ఒక ఇన్సిడెంట్లో అయితే పడుతుంది. సో ఒక ట్రాప్లో అయితే పడుతుంది. సో ఆ ట్రాప్కి సంబంధించిన విషయాలు కానీ సో తను దాని నుంచి ఎలా బయటకు వచ్చింది, ఆ స్టోరీ, ఆ ఇన్సిడెంట్స్ అంతా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 hour 40 minutes ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ ల్యాక్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ స్టార్టింగ్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా, వాళ్ళ బ్రేకప్. సో అది కొంచెం ఎమోషనల్గా చెప్పుంటే బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలో నాకు ఏమనిపించింది లేదా, అనన్య పాండే అసలు తన యాక్టింగ్ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు అసలు కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ అయితే అసలు ఏం లేదు. సో ఒకటే ఎక్స్ప్రెషన్. సో తనకి ఈ మూవీలో కాన్సెప్ట్ బాగున్నా సరే, బట్ అనన్య పాండే యాక్ట్ చేయడం వల్ల మనకు అసలు ఈ సినిమా చుడుబుద్ధి అయితే కాదు. తన యాక్టింగ్ అసలు ఆ స్క్రీన్ని హోల్డ్ చేసే విధానంలో తనైతే కంప్లీట్లీ ఫెయిల్ అయింది. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అనన్య పాండే ఆలియా బటన్ పెట్టుంటే ఇంకా బాగుండేది అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మంచి కాన్సెప్ట్, డీసెంట్ రన్ టైమ్ అని ఒక ట్రై చేయవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 2.25/5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొన్నప్పుడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.